హై గైస్, ఈ జర్నీ టు ద కాశీ లాస్ట్ ఇయర్ జాన్లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్టెడ్ బై చైతన్య. అదేనండి 30 వెడ్స్ 20 యూట్యూబ్ వెబ్ సిరీస్ చేసి అది హిట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్, కిడాకోలా అనే మూవీస్ లో యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టెడ్ బై మునికృష్ణ. ఇంక ఈ మూవీ చూసాక నాకు కూడా యావరేజ్ అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అద్వైతంపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక ఫారినర్ తన గురువు అయిన ఒక సాధువుని వెతుక్కుంటూ కాశీ బయలుదేరుతాడు. దారిలో ఒక ప్రాస్టిట్యూట్ ని నలుగురు కుర్రాలు కొడుతూ ఉంటే ఈ ఫారినర్ తనని కాపాడతాడు. ఆ అమ్మాయి మూవీకి హీరోయిన్. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, వీళ్ళిద్దరూ కలిసి కాశీ ప్రయాణం ఎలా చేశారు అనే స్టోరీ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అట్ సేమ్ టైం సైమంటన్స్ గా ఇంకో స్టోరీ రన్ అవుతుంటుంది భయ్య. తన స్టోరీలో తన వైఫ్, తన పాప, తన ఫాదర్ కలిసి చనిపోయిన వాళ్ళ మదర్ కోరిక మేరకు కాశీ బయలుదేరుతారు. చివరికి డైరెక్టర్ ఈ రెండు కథల్ని ఎలా కలిపాడు, ఆ ఫారినర్ కి ఆ సాధు దొరుకుతాడా లేదా, అసలు ఆ సాధు ఎవరు, ప్రాస్టిట్యూట్ గా మారిన హీరోయిన్ అసలు కథ ఏంటి, ఈ స్టోరీకి తనకి మధ్య సంబంధం ఏంటన్నది ఈ మూవీ. ఇక మూవీ పాజిటివ్ పాయింట్స్ వచ్చి, మూవీలో రెండు స్టోరీల్ని సైమంటైన్స్ గా చూపిస్తూ లాస్ట్ లో లింక్ చేసిన విధానం అండ్ మూవీ చివరి వరకు ఆ ట్విస్ట్ ఏంటన్నది మనం ఏమాత్రం గెస్ట్ చేయలేని విధంగా స్టోరీని క్యారీ చేసే విధానం బాగా నచ్చింది గైస్. ఈ మూవీకి చైతన్య గారి లైఫ్ లో జరిగిన ట్విస్ట్ హైలైట్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీలో ఆయన యాక్టింగ్ చాలా సెటిల్ గా చేశారు. అండ్ మూవీ నెగిటివ్ పాయింట్స్ చూస్తే, మూవీ స్టార్ట్ అయిన కొద్ది క్షణాల నుంచి చాలా స్లోగా వెళ్తుంది అన్నట్లు అనిపిస్తుంది. మధ్యలో ఉన్న ట్విస్ట్ బాగున్నా లాస్ట్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదు. ఈ మూవీ ఎండ్ మనకి ఏదో ఒక అసంతృప్తిగా అనిపిస్తుంది గైస్. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇది నా ఒపీనియన్. మీరు ఈ మూవీ చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫర్దర్ గా మన ఛానల్ నుంచి వచ్చే మంచి మంచి మూవీ రివ్యూస్ మిస్ కాకూడదు అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. మళ్ళీ మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బై.